అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కేంద్ర మంత్రి బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి పోయిండు. ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన మాట్లాడుతూ ఒక మీడియా మిత్రుడు, సార్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారట కదా, మిమ్మల్ని విచారణ పిలుస్తారట కదా అని చెప్పి ఒక జర్నలిస్ట్ అడిగిండు. బండి సంజయ్ సమాధానం చెప్పిండు. ఆ కేసు కోర్టులో నడుస్తుంది. మీరు ఎక్కడైనా కన్న తండ్రి కొడుకుని పోలీసులకు అప్పచెప్పడం మీరు చూసిర్రా? మీరు ఎక్కడన్నా విన్నారా? కానీ నేను నా కొడుకుని పోలీసులకు అప్పచెప్పిన, పోలీసులకు విచారణకు నా కొడుకుని బొమ్మని చెప్పిన, నా కొడుకు స్వచ్ఛందంగా పోలీస్ విచారణకు పోయిండు, నా కొడుకు లొంగిపోయిండు, నేనే స్వయంగా అప్పచెప్పిన అని చెప్పి బండి సంజయ్ చెప్పినటువంటి మాట. ఇప్పుడు బండి సంజయ్ కనుక వాళ్ళ కొడుకుని అప్పచెప్తే పోలీసులు ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు పోలీసులు చెప్తున్నటువంటి మాట ఏంది? బండి సంజయ్ కొడుకు లొంగిపోలేదు, మేమే అరెస్ట్ చేసినాం. నార్సింగి పోలీస్ స్టేషన్ దగ్గర అప్పా జంక్షన్ దగ్గర మేమే అరెస్ట్ చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ తీసుకుపోయినాం. అక్కడి నుండి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయినాం. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో 2 గంటల సేపు విచారణ జరిగింది. ఆ విచారణ సిట్ అధికారి రితిరాజ్ మేడం విచారణ చేసిర్రు. ఆ విచారణలో నిందితుడు సాయి భైరత్ తప్పు చేసినట్టు ఒప్పుకున్నాడు. అక్కడ నుండి మెడికల్ టెస్ట్లకు తీసుకుపోయినాం. మెడికల్ టెస్ట్ల దగ్గర నుండి మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకుపోయినాం. మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. మేము భగీరథ్ని చెర్లపల్లి జైలుకు తీసుకుపోయినాం. మొత్తానికి భగీరథ్ని మేము అరెస్ట్ చేసినాం నార్సింగి పోలీస్ స్టేషన్ దగ్గర అని చెప్పి పోలీసులు చెప్పినటువంటి మాట. ఇప్పుడు అసలు క్వశ్చన్ మార్క్ ఏంటంటే, అసలు పోలీసులు అరెస్ట్ చేసిర్రా? బండి సాయి భైరత్ లొంగిపోయిందా? ఇప్పుడు చాలామంది మీరు ఏమనుకుంటారు అంటే, సాధారణంగా అరెస్ట్ చేస్తేంది, లొంగిపోతేంది, భగీరథ్ మాత్రం జైలుకు పోయిండు కదా, భగీరథ్ని మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించారు కదా, ఇంకేం కావాలి? భగీరథ్ తప్పు చేసాడు, ఒప్పుకున్నాడు, జైల్లో కూడా ఉన్నాడు, ఇంకా కావాల్సింది ఏందని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు. ఒకవేళ బండి సాయి భైరత్ గనక పోలీసులకు లొంగిపోతే తెలంగాణ పోలీసులు ఫెయిల్ అయినట్లు లెక్క. తెలంగాణ పోలీసులు భగీరథ్ని అరెస్ట్ చేస్తే పోలీసులు వెరీ గుడ్ అన్నట్లు లెక్క, అద్భుతం అన్నట్టే లెక్క. పోలీసులు భగీరథ్ని అరెస్ట్ చేస్తే పోలీసులు పాస్, రేవంత్ రెడ్డి పాస్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పాస్. పోలీసులు కనుక భగీరథ్ని అరెస్ట్ చేయకుండా భగీరథే స్వచ్ఛందంగా స్వయంగా ఆయన లొంగిపోతే విచారణకు హాజరైతే పోలీసులు ఫెయిల్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫెయిల్, తర్వాత రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్గా ఉండి ఫెయిల్. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, ఒక కేంద్ర మంత్రి కొడుకు పైన ఒక అమ్మాయి బయటకు వచ్చి భగీరథ్ అనేటటువంటి వ్యక్తి ఫామ్ హౌస్ తీసుకుపోయి మద్యం దాపిచ్చి నన్ను ఇబ్బంది పెట్టిండు, నన్ను రకరకాలుగా వేధించిండు అని చెప్పి ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే 8-9 రోజుల దాకా పోలీసులు ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు తెలంగాణలో ఒక కేంద్ర మంత్రి కొడుకు పరారులో ఉంటే పోలీసులు యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. 8వ తారీఖు కేసు అయితే 10వ తారీఖు రేవంత్ రెడ్డి డీజీపీకి ఫోన్ చేసి ఒక అమ్మాయి కేసు పెడితే మీరు ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు విచారణ స్టార్ట్ చేయలేదు, ఇమీడియట్లీ విచారణ స్టార్ట్ చేయమని చెప్పి రేవంత్ రెడ్డి డీజీపీకి ఫోన్ చేసి చెప్తాడు. అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి డీజీపీకి ఫోన్ చేసి చెప్తే తప్ప డీజీపీ యాక్షన్ తీసుకోడా? తెలంగాణ పోలీసులు యాక్షన్ తీసుకోరా? ఒక అమ్మాయి బయటకు వచ్చి 17 ఏళ్ళ అమ్మాయి, మేజర్ కూడా కాదు, 17 ఏళ్ళ అమ్మాయి బయటకు వచ్చి ఒక అబ్బాయి నన్ను ఇబ్బంది పెట్టిండని చెప్పి కేసు పెడితే గింత ఘోరమా తెలంగాణలో? డీజీపీ సార్ ఏమంటాడు? ప్రధానమంత్రి వచ్చింది కాబట్టి ప్రోగ్రామ్ చూసుకున్నాం, ప్రధానమంత్రి వచ్చింది కాబట్టి బందోబస్తు చూసుకున్నాం, అందుకే పోలీసులు మొత్తం బిజీగా ఉన్నారు, అందుకే మేము యాక్షన్ తీసుకోలేకపోయినాం. అంటే ప్రధానమంత్రి తెలంగాణలో ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే రోడ్డు మీద ఏం జరిగినా కూడా పోలీసులు సైలెన్స్ ఉంటారా? అమ్మాయిల పైన ఎన్ని అగత్యాలు జరిగినా కూడా పోలీసులు సైలెన్స్ ఉంటారా? ప్రధానమంత్రి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాతే యాక్షన్ తీసుకుంటారా? ఏందన్నట్టు? ఒక అమ్మాయి బయటకు వచ్చి 8వ తారీఖు కేసు పెడితే 10వ తారీఖు దాకా యాక్షన్ లేదు. ముఖ్యమంత్రి చెప్తే సిట్టు విచారణ వేసిరు. రితిరాజ్ మేడం ప్రెస్ మీట్ పెట్టిన అంతా ఏం జరగలేదు. తర్వాత 15వ తారీఖు ఎంక్వైరీకి రమ్మని చెప్పి బండి సంజయ్ కొడుకు నోటీస్ ఇచ్చారు. బండి సంజయ్ కొడుకు ఎంక్వైరీకి పోలే, విచారణకు హాజరు కాలే. పోలీసులు చెప్పి ఇన్వెస్టిగేషన్కి హాజరు కావాలి, విచారణ చేస్తాం, మీ ఫోన్ తీసుకొని పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ రమ్మని చెప్తే బండి సంజయ్ కొడుకు పోలే. పోలీసులు ఆ రోజు మరి దేవులాడాలి కదా, లీగల్ యాక్షన్ తీసుకుంటాం రాకపోతే అని చెప్పి ఆ పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్లో ఉంది. మరి లీగల్గా ఏం యాక్షన్ తీసుకున్నారు? 16వ తారీఖు 15వ తారీఖు హైకోర్టులో ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇయ్యలే, హైకోర్టు న్యాయమూర్తి గారు ఇయ్యలే. అరెస్ట్ కాకుండా రక్షణ కల్పించాలి, మీ కేసు తీవ్రతను చూస్తుంటే మేము ఏం చేయలేమని చెప్పి హైకోర్టు చెప్పినారు. హైకోర్టు చెప్పిన తర్వాత అప్పుడు రేవంత్ రెడ్డి పోలీసులకు రంగంలో దించిండు. 5 టీంలట, హైదరాబాద్లో దేవులాడిరట, కరీంనగర్లో దేవులాడిరట, ఢిల్లీలో దేవులాడిరట, 5 టీంలట.
మరి 8వ తారీఖు నుండి 16వ తారీఖు ఈ మధ్యలో ఉన్నటువంటి 8, 9, 10, 11, 12, 13, 14, 15 దాదాపు 5-6 రోజుల పాటు పోలీసులు ఎందుకు దేవులాలే, పోలీసులు ఎందుకు దొరకబట్టలే? బండి సాయిబరైతే రాష్ట్రం విడిచిపెట్టి దేశం విడిచిపెట్టి పోలేదట. హైదరాబాద్లోనే ఒక హాస్పిటల్లో 23rd ఫ్లోర్లో 28th ఫ్లోర్లో ఉన్నాడట. హాస్పిటల్లో వితౌట్ ఫోన్లో ఉన్న డేటా మొత్తం ఎరైజ్ చేసిరట, కొలాబ్ చేసిరట. ఫోన్లో ఉన్నటువంటి సిమ్ కార్డు కూడా ఎక్కడో పడేసిరట. ఇదంతా చెప్పింది ఎవరు? బండి సంజయ్ ముఖ్య అనుచరుడు బేతి మహేందర్ రెడ్డి నిన్న మాట్లాడిండు, మన ఆఫీస్కి వచ్చిండు. ఆయన చెప్పిండు బండి సాయి భైరత్ ఎక్కడ పారిపోలేదు, ఆయన హైదరాబాద్లోనే ఉన్నాడనే విషయం చెప్పిండు ఆయన. మరి పోలీసులు పట్టుకోకపోతే ఫెయిల్ ఎందుకు ఇక పోలీస్ వ్యవస్థ ఉండి? 8వ తారీఖు కేసు అయితే 16వ తారీఖు దాకా పోలీసులు పట్టుకోలే. రేవంత్ రెడ్డి ఒక ప్రోగ్రాంలో కూర్చొని ఏమంటాడు, మేము నోటీస్ ఇచ్చినాం, ఆయన అబ్స్కాండ్లో ఉన్నాడు, ఆయన దొరికితే పట్టుకుంటాం, మా పోలీసులు దేవులాడుతురు, గాలిస్తురు మా పోలీసులు. ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి స్వయంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. ట్విట్టర్లో ట్వీట్ పెట్టిండు, నా కొడుకుని ఎవరు అరెస్ట్ చేయలేదు, నా కొడుకును మేమే అప్పగించినాం, నా కొడుకు స్వచ్ఛందంగా విచారణకు పోయిండు, లొంగిపోయిన నా కొడుకు అని చెప్పి బండి సంజయ్ చెప్తున్నాడు. అంటే అర్థం ఏంది? ఇప్పుడు పోలీసులు పట్టుకోలేకపోయారు, రేవంత్ రెడ్డికి శాతగాలే, పోలీసులు ఏం చేయలేకపోయారు, ఇక పోలీసులు వాళ్ళు పట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి నా కొడుకే విచారణకు హాజరైండు, నా కొడుకే స్వచ్ఛందంగా లొంగిపోయినానా? ఇప్పుడు ఏందన్నట్టు అర్థం? పోలీసులు ఏమో మేము పట్టుకున్నాం అంటున్నారు, బండి సంజయ్ ఏమో నా కొడుకు లొంగిపోయిన అంటున్నారు. ఏందన్నట్టు? నా కొడుకు నేనే అప్పచెప్పిన అంటున్నాడు బండి సంజయ్. ఇంకా బండి సంజయ్ ఏమంటాడు, నా కొడుకు విషయంలో నా పేరు ఎక్కడ కూడా వాడొద్దు, నా ఫోటో వాడొద్దు, నా వీడియో వాడొద్దు, నా పేరు బ్రేకింగ్ ప్లేట్లలో వేయొద్దు, తమ్లైన్ల మీద వేయొద్దు అంటాడు. మరి మీ కొడుకు సంబంధించినటువంటి కేసులో మీ పేరు వాడొద్దు, ఫోటో వాడొద్దు అంటారు కదా, మరి మీ కొడుకుకు సంబంధించిన కేసు విషయంలో మీరు ఎందుకు రెస్పాన్స్ అవుతారు? మీడియా వాళ్ళు మిమ్మల్ని అడిగిర్రు, సార్ మరి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారట, విచారణ చేస్తారట అంటే, కోర్టులో ఉంది కేసు, చట్టం తన పని తను చేసుకోపోతుంది, చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం అందరికి సమానం, తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షలు పడితే ఇది ఒక్క మాట అంటే అయిపోతుంది కదా. మరి మీరు ఎందుకన్నారు మీ కొడుకు గురించి, మా కొడుకుని నేనే అప్పచెప్పిన, మా కొడుకు లొంగిపోయిండు, మా కొడుకు విచారణకు హాజరైండు, నేనే పోలీసులకు అప్పచెప్పిన అని చెప్పి బండి సంజయ్ ఎందుకు చెప్పిండు? మరి అసలు మీ కొడుకు కేసు గురించి మీ పేరు తీయొద్దు, మీ ఫోటోలు వీడియోలు పెట్టొద్దు అన్నప్పుడు మీరు కూడా మీ కొడుకుకు సంబంధించిన కేసు గురించి మాట్లాడొద్దు. మీరు మీ కొడుకు గురించి మాట్లాడుతున్నారంటే అఫ్కోర్స్ మాలాంటి మీడియా వాళ్ళు కూడా మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బండి సాయి భైరత్ ఐడెంటిటీ బండి సంజయ్ కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మాట్లాడొద్దు, డిస్కస్ చేయొద్దు అంటే ఎట్లా? గ్యాగ్ ఆర్డర్ వచ్చింది, మేము గౌరవిస్తాం కోర్టును, చట్టాన్ని, న్యాయస్థానాన్ని మేము ఖచ్చితంగా గౌరవిస్తాం, గౌరవించే వాళ్ళమే మేము. కానీ బండి సంజయ్ మాట్లాడుతుండు కదా, బండి సంజయ్ మాట్లాడుతుండు వాళ్ళ కొడుకు గురించి, నేనే అప్పచెప్పిన, పోలీసులకు నేనే సరెండర్ కమ్మని చెప్పిన, నేనే దగ్గరుండి మా కొడుకుని విచారణకు పంపించిన, బండి సంజయ్ చెప్తున్న మాట. మరి బండి సంజయ్ మాట్లాడుతుండు కదా, మరి బండి సంజయ్ మాట్లాడుతున్నప్పుడు బండి సంజయ్ మీద మాలాంటి వాళ్ళు కూడా మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తాయి, తప్పదు కదా. బండి సంజయ్ వాళ్ళ కొడుకు గురించి ఏం మాట్లాడుతుండో ఫస్ట్ ఈ వీడియో అయితే వినండి ఒకసారి. ఈ కోర్టులో కేసు నడుస్తున్నారు, కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. విన్నారు కదా, అద్భుతమైనటువంటి మాట మాట్లాడింది బండి సంజయ్ అన్న, చాలా అద్భుతమైన మాట. పోలీసులు మేము భగీరథ్ని అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తుంటే కూడా అరెస్ట్ చేయలే నా కొడుకుని, నేనే పోలీసులకు అప్పచెప్పిన, పోలీసులకు విచారణకు పొమ్మని చెప్పి నేనే పంపించిన, నేనే దగ్గరుండి తోలిన, పొమ్మని చెప్పిన, స్వచ్ఛందంగా నువ్వు పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పిన, నేనే పోలీసులకు లొంగిపోమ్మని చెప్పిన. బండి సంజయ్ అన్న చెప్తున్న మాట. కన్న తండ్రి కన్న కొడుకుని పోలీసులకు అప్పగించాలంటే ఎంత బాధ ఉంటుంది? బాధ ఉన్నా సరే నా కొడుకు తప్పు చేస్తే శిక్ష పడుతుంది, నా కొడుకుని ఫస్ట్ పోలీసులకు అప్పచెప్తా అని చెప్పి బండి సంజయ్ అన్న ధైర్యంతో బాధ ఉన్నా సరే ఒక మంచి రాజకీయ నాయకుడు లెక్క పోలీసులకు అప్పగించిండు. బండి సంజయ్ అన్న మొన్న కరీంనగర్లో కూడా చెప్పిండు, నా కొడుకు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే, నా కొడుకు తప్పు చేస్తే నేను క్షమించను అనేటటువంటి మాట బండి సంజయ్ అన్న ఆ రోజు చెప్పిండు, ఈరోజు కట్టుబడి ఉన్నాడు. పోలీసులేమో మేము అరెస్ట్ చేసినామంటారు, రేవంత్ రెడ్డి ఏమో మా పోలీసులే బండి భైరత్ అరెస్ట్ చేసి జైలుకు పంపించిన అంటాడు.
మరి ఇప్పుడు బండి సంజయ్ అన్న చెప్తున్న మాట ఏంది? నా కొడుకుని నేనే పంపించిన, నేనే విచారణకు హాజరుగమ్మని చెప్పిన, నేనే నా కొడుకుని స్వయంగా పోలీసులకు అప్పచెప్పిన అనేటటువంటి మాట బండి సంజయ్ అన్న చెప్తున్నాడు. ఈ విషయంలో బండి సంజయ్ అన్న సక్సెస్ అయ్యిండు, పాస్. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు వాళ్ళ కొడుకుని కాపాడుకోవాలంటే ఎట్లైనా కాపాడుకోవచ్చు, ఏ విధంగా కాపాడుకోవచ్చు, కానీ ఆ పని చేయలే. లేదు లేదు నా కొడుకు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అని చెప్పి పంపించిండు. అంత పాజిటివ్ లీడర్ ఉండాలి ఈ సమాజానికి. సరే, బండి సంజయ్ ఆ బాధితురాల వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు బండి సంజయ్ ఆ కుటుంబ సభ్యులను తిట్టిండా, ఏం చెప్పిండా, ఏం కథ అనేది విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి, రాకుండా ఉండదు కదా. కానీ దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు బండి సంజయ్ అని చెప్తున్న మాట ఏంది? నా కొడుకును నేనే అప్పచెప్పిన, నేనే విచారణ బొమ్మని చెప్పిన, నా కొడుకు లొంగిపోయిండు, నేనే దగ్గరుండి పంపించిన అంటుండు కదా. అంటే వాళ్ళ కొడుకుని బండి సంజయ్ దేవులాడి నేనే పోలీసుల దగ్గర పంపించిన అంటుండంటే 8-9 రోజుల పాటు బండి సంజయ్ కొడుకు ఎక్కడ దాక్కున్నాడు, ఏం కథ అనేది బండి సంజయ్కి తెలుసు అన్నట్టు. అంటే దీన్ని బట్టి చూస్తే బండి సంజయ్ వాళ్ళ కొడుకుని ఎక్కడైనా దాచిపెట్టిండా? మరి పోలీసులకు తెలియనటువంటి సమాచారం బండి సంజయ్కి ఎట్లా తెలుసు? ఇప్పుడు పోలీసులకు అప్స్కాన్లో ఉన్నాడు బండి సాయి భైరత్, ఎక్కడున్నాడో తెలియదు, దేవులాడుతున్నాం దొరకబడుతున్నాం అని పోలీసులు చెప్పిరు. పోలీసులకే దొరకలేడు. కరీంనగర్ ఇంట్లో దేవులాడిరు, హైదరాబాద్ ఇంట్లో దేవులాడిరు, ఏడేనో దేవులాడుతురు పోలీసులు, సర్చింగ్ చేస్తురు, లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చిరు. మరి బండి సంజయ్కి ఎట్లా దొరికిండు వాళ్ళ కొడుకు? ఏ విధంగా దొరికిండు? అంటే దీన్ని బట్టి చూస్తే బండి సంజయ్ వాళ్ళ కొడుకుని ఏమో దాచిపెట్టినట్టే కదా. ఎన్నో దాచిపెట్టి 8-9 రోజుల తర్వాత బండి సంజయ్ పోలీసులకు అప్పచెప్పినట్టే కదా, గట్టినే అర్థమవుతుంది. కాబట్టి బండి సంజయ్ పైన కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి, విచారణ జరగాలి. విచారణ జరుగుతూనే అన్ని విషయాలు బయటకు వస్తాయి, అసలు ఏం జరిగింది ఏం కథ అనేది బయటపడుతుంది. కానీ ఒక గొప్ప నాయకుడు లెక్క మాట్లాడి నా కొడుకుని నేనే అప్పచెప్పిన అనే విషయం చెప్పిండు. ఇక్కడ సూపర్ అసలు బండి సంజయ్ అన్న, ఈ విషయంలో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. కానీ రేవంత్ రెడ్డి పరువు తీసిండు సంజయ్ అన్న. ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఫ్లాప్. 9 రోజుల నుండి తెలంగాణ పోలీసులు ఒక నిందితుని పట్టుకోలేకపోయారు. సాధారణ కేసు కాదు, వెరీ సెన్సిటివ్ కేసు, వెరీ ఇంపార్టెంట్ కేసు, హై ప్రొఫైల్ కేసు, ఒక కేంద్ర మంత్రి కొడుకుకు సంబంధించిన కేసు. కేంద్ర మంత్రి కొడుకు దొరకలే అన్నారు పోలీసులు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, హోమ్ మినిస్టర్ హోదాలో ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి చెప్పిన అప్స్కాండింగ్ లో ఉన్నాడు, ఏడ వారిపోలేదట, మళ్ళీ ఏడో హైదరాబాద్లోనే ఇక్కడ ఎక్కడో ఉన్నాడట బండి సాయి భైరత్. ఎంత ఘోరం! మళ్ళీ పోలీసులు మేము పట్టుకున్నాం, మేము అరెస్ట్ చేసినాం అంటారు. కేంద్ర మంత్రి ఏం చెప్తున్నాడు? నేనే అప్పగించిన, నేనే విచారణకు హాజరుగమ్మని చెప్పిన, నేనే నా కొడుకుని పోలీసులకు అప్పచెప్పిన అనే మాట చెప్తున్నాడు. మరి ఎవరిని నమ్మాలి? బండి సంజయ్ వాళ్ళ కొడుకుని స్వయంగా పోలీసులకు అప్పచెప్తే పోలీసులు ఫ్లాప్. పోలీసులు బండి సంజయ్ కొడుకుని కనుక అరెస్ట్ చేస్తే సూపర్, నిజంగా సూపర్. అలా లేట్ అయినా కూడా పోలీసులు ఖచ్చితంగా కేంద్ర మంత్రి కొడుకైనా సరే పట్టుకున్నారు. పోలీసులు విచారణ చేసిరు, జడ్జి ముందు హాజరుపరిచిరు. ఆ తర్వాత జడ్జి గారు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు అని చెప్పి ఖచ్చితంగా ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు. నిందితుడు ఖచ్చితంగా శిక్ష పడాలి, ఎవరైనా సరే, ఎవరు తప్పు చేసినా. రేపటి రోజు నేనేమన్నా చిన్న తప్పు చేసినా పెద్ద తప్పు చేసినా నేనైనా సరే శిక్ష అనుభవించాల్సింది కదా, తప్పదు కదా, ఎవరికైనా అంతే కదా. కాబట్టి అసలు పోలీసులు 9 రోజుల పాటు ఏం చేశారు అనేది క్వశ్చన్ మార్క్. అమ్మాయి 8వ తారీఖు కేసు పెట్టింది, 9, 10, 11 రేవంత్ రెడ్డి డీజీపీ సార్కు ఫోన్ చేసినప్పుడే, ఆ రోజే యాక్షన్ తీసుకుని సిట్ అధికారి విచారణ చేసినప్పుడు, సిట్ అధికారి ప్రెస్ మీట్ పెట్టిన రోజే బండి సాయి భైరత్ని దేవులాడి అరెస్ట్ చేస్తే ఎంత మంచిగుంటుండే గవర్నమెంట్కి తెలుసా? రేవంత్ రెడ్డికి ఎంత పాజిటివ్ ఉంటుండే తెలుసా? 2-3 రోజులనే కేంద్ర మంత్రి కొడుకైనా సరే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసిండు, అరెస్ట్ చేసి విచారణ చేస్తుండే మంచి పేరు ఉంటుండే. ఈ కేసులో ఫస్ట్ అరెస్ట్ చేస్తారట, ఆ తర్వాతే విచారణ చేస్తారట. కానీ ఒక హైడ్రామా వాతావరణం కనబడ్డది తెలంగాణలో. లేదు లేదు విచారణ చేస్తాం, ఎంక్వైరీ చేస్తాం, ఆ తర్వాతనే మేము అరెస్ట్ చేస్తాం, జైల్లో పెడతాం అనేటటువంటి రకంగా రేవంత్ రెడ్డి మాట్లాడిండు. అసలు రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. బండి సంజయ్ రేవంత్ రెడ్డిని ఫెయిల్ చేసిండు. ఓ రకంగా చెప్పాలంటే బండి దెబ్బకు రేవంత్ ఖతం, అవుట్ అయిపోయిండు. బండి సంజయ్ రేవంత్ రెడ్డిని దెబ్బ కొట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు కదా మీటింగ్లో, ఒక ప్రోగ్రాంలో, కేంద్ర మంత్రి పదవిలో ఉన్నావు, నీ కొడుకు నువ్వు అప్పగించు అంటే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? నీ కొడుకు నువ్వే అప్పగించు, మా పోలీసులు తిరగరు, మా పోలీసులు దేవులాడరు, మా పోలీసులు దొరకబట్టనన్నా అర్థం ఏందన్నట్టు అర్థం. అంటే పోలీసులకు కాదన్నా, పోలీసులతో కాదు విచారణ చేయడమన్నా, లేదా పోలీసులతో కాదు బండి సంజయ్ని దొరకబట్టడమన్నా, ఏంది అర్థం ఏంది? ఒక హోమ్ మినిస్టర్ హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా? పోలీసులు తలుచుకుంటే 2 గంటలలో నిందితుడు ఏ బొక్కలో దాక్కున్నా బయటికి తెప్పిస్తారు పోలీసులు, బయటికి తీసుకొస్తారు, లాక్కొస్తారు పోలీసులు. పోలీసుల దగ్గర చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి, సిగ్నల్ తీస్తారు, సిడిఆర్ తీస్తారు, కాల్ డేటా తీస్తారు, వాళ్ళ దోస్తులను విచారణ చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని విచారణ చేస్తారు, ఎక్కడున్నారు ఏం కథ అనేది పోలీసులు దేవులాడగలుగుతారు. కానీ 8-9 రోజులైనా బండి సాయి భైరత్ దొరకలే. ఆఖరికి సాయి భైరత్ పోలీసులకు లొంగిపోయింది. ఏంది తెలంగాణలో పరిస్థితి? బండి భైరత్ కేసులో సాధారణ వ్యక్తి ఉంటే
ఒక్కటే గంటలో పోలీసులు ఎప్పుడో తీసుకుపోయి లోపడేస్తుండే. భగీరథ్ కేంద్ర మంత్రి కొడుకు కదా, ఇక కొంత ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, పెద్ద పెద్ద మనిషి కొడుకు కాబట్టి మరి ఇట్లా కాపాడడమా ఏంది, అర్థం ఏంది? కానీ బండి సంజయ్ ఈ ఒక్క వీడియోతో ఒక్క మాటతోటి రేవంత్ రెడ్డి తీసేసిండు, మొత్తం పరువు తీసేసిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు జనాలకు కూడా ఇక రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది అనే విషయం అర్థమైపోయింది. ఈ కేసు విషయంలో, భగీరథ్కి సంబంధించిన కేసు విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అనే విషయం అర్థమైపోయింది. పోలీసులు పట్టుకోవాల్సింది పోయి నిందితుడే లొంగిపోయిందట. ఇక మీరు నన్ను అరెస్ట్ చేసినది నేనే వస్తున్నా అని చెప్పి నిందితుడే లొంగిపోయాడు. ఎంత ఘోరం అంటే మన తెలంగాణ పోలీసులు ఎవరిని పట్టుకుంటారు? ఇంకా ఐబొమ్మ రవిని పట్టుకొచ్చిరు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావుకు నోటీసులు ఇచ్చి పట్టుకొచ్చిరు, ఓ కేంద్ర మంత్రిని కొడుకుని పట్టుకోలేకపోయారు. ఎంత ఘోరం! కేంద్ర మంత్రి చెప్తున్నాడు, ఓపెన్గా మాట్లాడుతున్నాడు కదా, నా కొడుకుని నేనే పంపించిన, నేనే విచారణ బొమ్మని చెప్పిన. ఏమైనా పరువు ఉంటుందా రేవంత్ రెడ్డిది? ప్రభుత్వానికి ఏమైనా ఉంటుందా? ఇంకా పోలీసులు ఏం చేస్తున్నట్టు? అన్ని విషయాలు మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.